గుడ్ మార్నింగ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. మనం డెవలప్మెంట్ అనే లెసన్ని చెప్పుకుంటున్నాము. గతంలో డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ చూసాము. అలాగే డిఫరెంట్ పర్సన్స్ తాలూకా డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్ ఎలా ఉంటాయో చూసాము. ఆ తర్వాత ఫైనల్గా మనం ఒక కన్క్లూజన్కి వచ్చాము. డిఫరెంట్ పర్సన్స్ తాలూకా డిఫరెంట్ గోల్స్, రకరకాల డిఫరెంట్ పర్సన్స్ కెన్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పుకున్నాము. అలాగే రెండో పాయింట్, వాట్ మే బీ డెవలప్మెంట్ ఫర్ వన్ మే నాట్ బీ డెవలప్మెంట్ ఫర్ అదర్స్ అని చూసాము. ఒక్కసారి అది ఇట్ మే ఈవెన్ బీ డిస్ట్రక్టివ్ అని కూడా చెప్పుకున్నాము. అలాగే ఒక దేశం తాలూకు అభివృద్ధి లక్ష్యాలు ఎలా ఉండాలనే విషయం మీద కూడా ఇండివిజువల్ డిఫరెన్స్ ఉన్నాయని చెప్పాము. మరి కొంతమంది కేవలం ఫైనాన్షియల్గా కాకుండా, అంటే ఆర్థికంగా కాకుండానే డెవలప్మెంట్ అనే దాన్ని డిఫరెంట్ విషయాల్లో కూడా చూస్తున్నారు. ఈక్వాలిటీ, రెస్పెక్ట్, ఫ్యామిలీ రిలేషన్స్, సెక్యూరిటీ, ఫ్రీడము, ఎన్వైర్న్మెంట్ ఇష్యూస్ కూడా అన్నీ చూస్తున్నారు. దాంతోపాటుగా అది ఇప్పుడు మనం చెప్పుకునేది దాంతోపాటుగా దేశాలను వర్గీకరించడానికి, అంటే దేశాలను పోల్చుటకు, కంపేర్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ అనేది వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. వరల్డ్ బ్యాంకు దాని ప్రకారం, వరల్డ్ బ్యాంక్ ప్రకారం దేశాలు 3 రకాలుగా వర్గీకరణ చేసింది. అదే $49,300 లేదా అంతకంటే ఎక్కువ పెర్ క్యాపిటా ఇన్కమ్, అంటే యావరేజ్ ఇన్కమ్ ఉండేటటువంటి దేశాలని వరల్డ్ బ్యాంకు రిచ్ కంట్రీస్ లేదా హై ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పడం జరిగింది. అలాగే $2,500 లేదా అంతకంటే తక్కువ పెర్ క్యాపిటా ఇన్కమ్ లేదా యావరేజ్ ఇన్కమ్ ఉంటే ఆ దేశాలని లో ఇన్కమ్ కంట్రీస్ లేదా పూర్ కంట్రీస్ అని చెప్పారు. ఈ రెండింటి మధ్య, అంటే 2,500 కంటే ఎక్కువ $US పెర్ క్యాపిటల్ ఇన్కము, $49,300 పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే తక్కువ, ఈ మధ్య రెండింటికి మధ్య ఉండేటటువంటి దేశాలు మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పాము. దాన్నే డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పాము. ఆ ప్రకారం అంటే డెవలప్డ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, దట్ మీన్స్ డెవలపింగ్ కంట్రీస్, పూర్ కంట్రీస్ అని చెప్పుకోవడం జరిగింది. అయితే దేశాలను వర్గీకరించేటప్పుడు లేదా దేశాలని పోల్చేటప్పుడు యావరేజ్ ఇన్కమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, వైల్ యావరేజ్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ కంపారిజన్. అంటే దేశాలను వర్గీకరించేటప్పుడు, కంపారిజన్ చేసేటప్పుడు యావరేజ్ అనేది బాగానే ఉంటుంది, కానీ అందులో ప్రధాన లోపం ఉందని చెప్తున్నాడు. ఏంటిది? దే ఆల్సో హైడ్ డిస్పారిటీస్ మీన్స్ ఏంటి? అంతరాలు, అంటే డిఫరెన్సెస్, అంతరాలు తెలియజేయదు అంటాడు. అందుకు అంటే ఆ దేశాల్లో యావరేజ్ చెప్తున్నాం, కానీ నిజానికి ఆ దేశంలో ఉండే ప్రజలందరి తాలూకా ఇండివిజువల్ ఇన్కమ్ తెలియదు కదా, అందులో పూర్ పీపుల్స్ కూడా ఉంటారని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విషయం ఇచ్చాడు చూడండి, టేబుల్ 1.2 కంపారిజన్ ఆఫ్ 2 కంట్రీస్. జస్ట్ ఆ దేశంలో ఒక 5గురినే తీసుకున్నాడు, అంతమందిని తీసుకోలేదు. దేశం కంట్రీ ఏ, కంట్రీ బి తీసుకున్నాడు. అందులో ఎక్కువ మంది అంటే యావరేజ్ మనం లెక్కేయడం కష్టం ఉంటుంది కాబట్టి అందుకే ఈ 2 దేశాలను 5 మందినే తీసుకున్నాడు. 5 మంది తీసుకొని వాళ్ళ యొక్క యాక్చువల్గా యాన్యువల్ ఇన్కమ్ లెక్కేస్తాం. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సంవత్సరానికి సగటున ఒక దేశంలో మనుషులు యావరేజ్గా సింగిల్ పర్సన్ సంపాదించే ఆదాయం అంటారు. ఆల్రెడీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే మంత్లీ ఇన్కమ్ని యావరేజ్ చేసుకుంటున్నాడు ఇక్కడ మాట, సింపుల్గా ఉండడం కోసం. కంట్రీ ఏ చూడండి, ఫస్ట్ పర్సన్ మంత్లీ 9,500 సంపాదిస్తాడు, సెకండ్ పర్సన్ 10,500 సంపాదిస్తాడు, థర్డ్ పర్సన్ 9,800, ఫోర్త్ 10,000, ఫిఫ్త్ 10,200. ఇప్పుడు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? మొత్తం ఆదాయాన్ని, నేషనల్ ఇన్కమ్ని ఆ దేశంలో ఉండే ప్రజల సంఖ్యతో డివైడెడ్ బై చేయాలి కదా. ఇవన్నీ లెక్కేస్తే 50,000 వస్తాయి. మీరు చూసుకోండి, 50,000 బై ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. 50,000 బై 5 అంటే 10,000 వస్తుంది యావరేజ్. ఇది అంటే ఈ దేశంతో కంట్రీ ఏ తాలూకు యావరేజ్ ఇన్కము 10,000 వచ్చింది. 10,000 బాగుంది. కంట్రీ బి తాలూకు యావరేజ్ ఇన్కమ్ కూడా 10,000 వచ్చింది, అది కూడా 50/5 వచ్చింది. కానీ మనం ఏమనుకుంటాము, ఈ లోపల చూడకపోతే ఈ 10,000 సార్ 2 దేశాలు కూడా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ సేమ్గా ఉంది కాబట్టి 2 దేశాలు ఓకే బాగానే ఉన్నాయి అనిపించేస్తుంది. కానీ ఇంటర్నల్గా లోపల చూస్తే బి కంట్రీలో ఒక వ్యక్తికి 500 యావరేజ్ ఇన్కమ్, ఇంకొక వ్యక్తికి 500, ఇంకొక వ్యక్తికి 500, ఇంకొక 500, ఫిఫ్త్ పర్సన్ 48,000 మంత్లీ ఇన్కమ్ వస్తుంది. చాలా బెటర్గా ఉంది. కానీ దీన్ని యావరేజ్ చేసి 10,000 ఈక్వల్గా ఉన్నాయి అనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే 2 ఈక్వల్ కంట్రీస్ అనుకుంటాడు. కానీ చూడండి, ఒక దేశంలో ఒక వ్యక్తికి ఎక్కువ శాతం ఆదాయం వస్తుంది, కానీ మిగతా అదే దేశంలో చాలామంది సంవత్సరానికి చాలా తక్కువ, నెలకి చాలా తక్కువ ఆదాయం, 500 ఏం సరిపోతుంది, చాలా తక్కువ ఆదాయం వస్తుంది. అంటే యావరేజ్ ఇన్కమ్ అనేది దేశాలను పోల్చడానికి అయితే సరిపోతుంది, కానీ
కానీ ఇంటర్నల్గా లోపల ఉన్నటువంటి డిఫరెన్సెస్ డిస్పారిటీస్ అనేది తెలియజేయవని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అంతెందుకు మనం మార్కులు తీసుకుందాం. మార్కులు ఒక వ్యక్తికి 10th క్లాస్ చదివే ఒక వ్యక్తికి ప్రైవేట్ స్కూల్ వ్యక్తి అనుకుందాం, మనకి గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్ ఒక వ్యక్తికి 524 మార్క్స్ వచ్చాయి. 6 సబ్జెక్టులు కదా మనకి ఉంటాయి, తెలుగు నుండి సోషల్ స్టడీస్ వరకు 524 మార్కులు వచ్చాయి. యావరేజ్ చేస్తే యావరేజ్ ఎలా చేస్తాం, మొత్తం రాసుల సంఖ్య కదా, అంటే మొత్తం మార్కులు బై సబ్జెక్ట్స్ వేసుకుంటే 87.33% వస్తుంది. ఇలా చూసిన వెంటనే అబ్బాయి 87% వచ్చింది, చాలా మంచి తెలివైన వాడు అనుకుంటాం, సో భలే వచ్చారు మార్కులని అనుకుంటాం, అంతే కదా. 87% మంచి మార్కులే కదా యావరేజ్గా. కానీ నిజానికి అతనికి వచ్చిన మార్కులు లెక్కల్లో ఇక్కడ చూస్తే, ఒక లెక్క చూస్తే చూడండి, ఒక సబ్జెక్ట్లో 98 వచ్చాయి, సూపర్. ఒక సబ్జెక్ట్లో 97 వచ్చాయి, సూపర్. ఒక సబ్జెక్ట్లో 100 వచ్చాయి, సూపర్. ఒక సబ్జెక్ట్లో 99 వచ్చాయి, ఇంకొక సబ్జెక్ట్లో 100కి 100 వచ్చేసాయి, 200. కానీ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్. ఒక సబ్జెక్ట్ 35 మార్కులకి వస్తే పాస్ అవుతారు, కానీ ఫెయిల్ అయ్యాడు. యావరేజ్ ఇన్కమ్ 524 యావరేజ్ కడితే 87% వచ్చేస్తుంది, కరెక్టే. కానీ లోపల ఉన్నప్పుడు ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లం తెలియదు, యావరేజ్ ఇన్కమ్. అది మన బెస్ట్ ఎగ్జామ్. అంటే ఒక సబ్జెక్ట్ పోయాడు, 8 మార్కులు వచ్చినట్టు కూడా. అంటే యావరేజ్ ఇన్కమ్ అనేది ఇప్పుడు ఇతను ఉన్నాడు 48,000 ఇన్కమ్, వీళ్ళందరికీ ఇస్తాడేంటి, ఇవ్వడు కదా. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, దేశం అందరి ఆదాయాలని వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు యావరేజ్ చేస్తాడు, అంతేగాని వీడు తీసుకెళ్ళాడికి ఇవ్వడు కదా. కాబట్టి యావరేజ్ ఇన్కమ్ అనేది దేశాలను వర్గీకరించడానికి లేదా దేశాలను కంపేర్ చేయడానికి అది సరిపోతుంది. కానీ ఇంటర్నల్గా ఉండేటువంటి డిస్పారిటీస్, డిఫరెన్సెస్, పూర్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పలేదు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మాట. ఇదిగోండి చూడండి, ఇక్కడ బొమ్మ కూడా ఇచ్చాడు. బొమ్మ చూస్తే ఒక దేశంలో 4 కుర్చీలు ఉన్నా 5 ఉన్నారు, ఓకే, అందరూ 5 సరిపోతుంది, 4 కుర్చీలు. అంతేకాదు ఇక్కడ చూడండి, ఒక దేశంలో కూడా సేమ్ 5 ఉన్నారు, వీళ్ళకి 6 కుర్చీలు ఉన్నాయి, బాగానే ఉంది. దీన్ని ఏమనుకుంటాం, 6 కుర్చీలు ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ గొప్పదే అనుకుంటాం. 6 కుర్చీలు మీన్స్ ఆదాయం అనుకోండి మీరు. కానీ ఒక వ్యక్తి దగ్గర 4 కుర్చీలు ఉన్నాయి, అంటే ధనికుడి మాట. కానీ మిగతా 4 దగ్గర 2 కుర్చీలు ఉన్నాయి, డిస్టర్బెన్స్ ఉంది, అంటే వాళ్ళకి ఆదాయం సరిపోదు, అడ్జస్ట్ అయిపోతున్నారు. కాబట్టి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది అంత ఖచ్చితంగా మనం చెప్పలేము. సో నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు ఇక్కడ. సపోజ్ రికార్డ్స్ షో దట్ ద యావరేజ్ ఇన్కమ్ ఇన్ ఏ కంట్రీ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. కొంతకాలంగా ఒక దేశం యొక్క సగటు ఆదాయం, దట్ మీన్స్ యావరేజ్ ఇన్కమ్ అంటే పెర్ క్యాపిటల్ పెరుగుతున్నట్టు బాగానే ఉంది. యావరేజ్ ఇన్కమ్ పెరిగేసరికి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుందంటే డెవలప్మెంట్ బాగానే అవుతుంది అనిపిస్తుంది. ఫ్రమ్ దిస్ క్యాన్ వీ కన్క్లూడ్ దట్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ కంట్రీ హ్యావ్ బికేమ్ బెటర్. మన ఇక్కడ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ పెరిగిపోతుంది కాబట్టి మరి దేశంలో ఉండే అన్ని సెక్షన్స్ మీన్స్ అన్ని రకాల పనులు చేసేవారు, డిఫరెంట్ అంటే అగ్రికల్చరల్ వర్క్ చేసేవారు ఆదాయము, అలాగే ఇండస్ట్రీస్లో వర్క్ చేసేవారు ఆదాయము, సర్వీస్ సెక్టర్లో వర్క్ చేసేవారు ఆదాయము, కూలి పని చేసుకున్న వాళ్ళు అందరూ అన్ని రకాల అందరికీ ఇన్కము పెరుగుతున్నట్టు మనం భావించవచ్చా? జీవితం మెరుగైంది, వాళ్ళ జీవితాలు మెరుగయ్యాయని చెప్పొచ్చా? చెప్పలేం కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ పైదే. ఉదాహరణకి వీడి ఆదాయం పెరిగింది అనుకో, వీళ్ళ ఆదాయం పెరిగేసరికి ఆటోమేటిక్గా యావరేజ్ చేసేటప్పుడు వీళ్ళందరూ ఆదాయం పెరిగినట్టు కనబడిపోతుంది దేశ ఆదాయం. అంత మాత్రంతో వీళ్ళ డెవలప్మెంట్ లేదు, వీడి డెవలప్మెంట్ అవుతున్నాడు. కాబట్టి యావరేజ్ ఇన్కమ్ అనేది దేశాలను కంపేర్ చేయడానికి కానీ మనకి అందులో ఉన్న డిస్పారిటీస్ని తెలియజేయదు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే దీనికి మనం ఏం రాస్తామనేది, సపోజ్ నో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు డెవలప్ ద ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్స్ ఇన్ దట్ కంట్రీ అనమాట. యావరేజ్ ఈజ్ నాట్ షోస్ దట్ డిస్పారిటీస్ ఆఫ్ ద రిమైనింగ్ పీపుల్స్ అని రాయాలి. దాన్ని చూద్దాము, దాని సంగతి మన ఎగ్జామ్లో అదే లెసన్ చెప్పుకునేటప్పుడు దాన్ని నోట్స్ కూడా ఇద్దాము. నెక్స్ట్ ఇది చూడండి, రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ యువర్ నోషన్ మీన్స్ అభిప్రాయము లేదా భావము, ఉద్దేశం అని వస్తుంది. రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ యువర్ నోషన్ ఆఫ్ వాట్ షుడ్ ఇండియా డూ ఆర్ అచీవ్ టు బికేమ్ ఏ డెవలప్డ్ కంట్రీస్. మన దేశం డెవలపింగ్ కంట్రీ మనది ఇండియా. మరి డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఏం చేయాలి నీ ఉద్దేశం అడుగుతున్నాడు. ఏం చేస్తారు? ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలి, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బాగా చేయాలి. ఉద్యోగాలు రావాలంటే చదివించితే సుఖం లేదు కదా. ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి, సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి, రోడ్స్ బాగుపట్టాలి, ఎక్కువ ఎంప్లాయ్మెంట్స్ తీయాలి, ఇన్ని రకాలుగా ప్రొవైడ్ చేయాలి, రిక్రూట్మెంట్ మీన్స్ ఉద్యోగాలు తీయాలి అని ఇవన్నీ చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు సొంతంగా రాయండి ఇప్పుడు నేను చెప్పిన వాటిని విని. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా. ఇన్కమ్ అండ్
అదర్ క్రైటీరియా అంటే కేవలం ఇన్కమ్ మాత్రమే కాదు డెవలప్మెంట్ అంటే, ఇతర క్రైటీరియాస్ కూడా తీసుకోవాలని మేము ఇంతకుముందే చెప్పుకున్నాము. ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. కొంతమంది దూరంగా ఉండే ఉద్యోగం ఎక్కువ జీతంతో వచ్చినప్పటికీ దగ్గరగా ఉండే పర్మనెంట్ జాబు చాలా తక్కువ జీతంకైనా పర్వాలేదు, ఫ్యామిలీకి దగ్గరగా ఉంటామని కొన్ని తీసుకున్నారు కదా. కొంతమంది ఈక్వల్ ట్రీట్మెంట్ కోరుకుంటున్నారు. వెన్ పీపుల్ లుక్డ్ అట్ ఇండివిజువల్ యాస్పిరేషన్స్ అండ్ గోల్స్, వ్యక్తుల్ని మనం ఇండివిజువల్ యాస్పిరేషన్స్ అంటే ఆకాంక్షలని, లక్ష్యాలను చూసినప్పుడు మనం కొన్ని తెలిసి ఏమని, వీ ఫైండ్ దట్ పీపుల్ నాట్ ఓన్లీ థింక్ ఆఫ్ బెటర్ ఇన్కమ్, ఒక్క బెటర్ ఇన్కమ్ వచ్చినంత మాత్రానే మనకు డెవలప్మెంట్ అయిపోయామో అనే ఆలోచన లేదు అందరికీ. బట్ ఆల్సో హ్యావ్ గోల్స్ సచ్ ఎస్ సెక్యూరిటీ, రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ నుంచి రెస్పెక్ట్ కోరుకుంటున్నారు, ఈక్వల్ ట్రీట్మెంట్ సమానత్వం కోరుకుంటున్నారు, ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా కోరుకుంటున్నారు. అది ఇండివిజువల్ యాస్పిరేషన్స్ విషయంలో. మరి దేశాలను వర్గీకరించడానికి కూడా మరి వరల్డ్ బ్యాంక్ అనేది పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మాత్రమే తీసేసుకుంది కదా. పెర్ క్యాపిటల్ ఇన్కంలో డిస్పారిటీస్ తెలియచేది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూద్దాం. ఇండియాలో టేబుల్ 1.3 తీసుకుంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ సెలెక్టెడ్ స్టేట్స్, కొన్ని స్టేట్స్ 3 స్టేట్స్ తీసుకుని వాటి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూశాడు. చూడండి, ఇది కూడా మీరు రాసుకుంటే మంచిది. స్టేట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ 2018-19 2018-19 లెక్కల ప్రకారం వారి యొక్క ఆ రాష్ట్రం యొక్క, మన దేశంలో ఆ రాష్ట్రాల యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి, ఆ దేశంలో వచ్చే మొత్తం ఆదాయాన్ని ఆ రాష్ట్రంలో వచ్చే మొత్తం ఆదాయాన్ని ఆ రాష్ట్ర జనాభాతో భాగించడం, అంతే కదా. టోటల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై ద టోటల్ పాపులేషన్ కదా. కాబట్టి ఈ లెక్కను చూసుకుంటే హర్యానా తాలూకా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ సూపర్గా ఉంది. 2,36,147 సంవత్సరిక ఆదాయం అవ్వచ్చు. కేరళ కూడా సూపర్గా ఉంది, 2,04,105. బీహార్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చదువు కొంచెం తక్కువగా ఉంది, 40,982. మరీ తక్కువ కాదు కానీ అది కూడా తక్కువే మిగతాలతో పోల్చినప్పుడు. మరి దీన్ని బట్టి హర్యానా నెంబర్ 1 స్థితికి ఎదిగిపోయిందని మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే మిగతా డిస్పారిటీస్ని తెలియజేయదు. క్రైటీరియా అంటే డెవలప్మెంట్ అనే అయిందని చెప్పడానికి అదొక్కటే క్రైటీరియా కాదు. ఇక్కడ స్టాప్ చేసి వేరే వీడియో చేద్దాం.